నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ నిన్న చక్రవర్తి నల్లమోతు గారు సభను నిర్వహించినప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించాల్సిన విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడడం జరిగింది. విజయవాడ రాజధానికి సంబంధించి మొదటి నుంచి కుట్ర జరుగుతూనే ఉంది. మద్రాస్ అసెంబ్లీలోనే ఒక తీర్మానం చేశారు, బట్ కర్నూలుకు పట్టుకెళ్ళిపోయారంటూ ఆయన మొదటిగా తీసుకున్న అంశమే, లేవనెత్తిన అంశమే ఇది. ఏం చెప్తారు మీరు? అంటే చక్రవర్తి రాజగోపాల్ గారు తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి పైన జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అమరావతి రాజధాని రక్షణ కోసం ప్రెస్ మీట్. మంచిదే, తప్పేం లేదు. కుట్రలు కుతంత్రాలు అవన్నీ పక్కన పెడితే రాజధాని బాగుండాలని లేదా రాజధాని రక్షణగా ఉండాలని వాళ్ళు కోరుకుంటే అభ్యంతరం లేదు. దానికోసం ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ చేసే ప్రయత్నాలు దానికి ఉపయోగపడే ఉండాలి తప్ప దానికి నష్టం చేసేటి ఉండదు. నిన్న వాళ్ళ ప్రెస్ మీట్ లో చాలా వరకు అమరావతి రాజధానికి నష్టం చేసే మాటలే తప్ప లాభం చేసే మాటలు చాలా తక్కువ. కొన్ని హేతుబద్ధమైన సూచనలు ఇచ్చారు, బట్ అనవసర విషయాలు చరిత్రలోకి వెళ్ళి వివాదం చేయడానికి ప్రయత్నించారు. మనం ఏదన్నా ఒక ప్రాంతానికో ఒక కాన్సెప్ట్కో రక్షణగా నిలబడాలంటే దానికి ఉపయోగపడే విధంగా మాటలు మాట్లాడాలి. దానికి ప్రశ్నలు గురేటుగా మాట్లాడాలి. ప్రధానంగా వారు చక్రవర్తి గారు చెప్పిన పాయింట్తో రెండు అంశాలు. ఒకటి, మీరు చెప్పి ప్రస్తావించినట్టు ఉమ్మడి మద్రాసు అసెంబ్లీలోనే, అంటే మనం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు తమిళనాడులో ఉంది. ఆ నుంచి విడిపోయేటప్పుడే విజయవాడ రాజధాని కావాలని తీర్మానం చేసినారు. కుట్ర చేసి కర్నూలు తీసుకెళ్లారు, ఇంకోసారి తీసుకెళ్లిపోయారు అనే పద్ధతిలో వారు మాట్లాడారు. నిజానికి అట్లా జరగల. ఈ చరిత్రలో లోపలికి వెళ్తే నష్టం అమరావతికి వస్తుంది. ఎందుకంటే చరిత్రలోకి వెళ్లాల్సి వస్తుంది. మీరేదో చెప్పేసి తినేసి సమాచారం ఉండదు. జరిగిందేంటి? ఆనాడు 12 జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హోదాలో రాజగోపాల్ గారికి ఒక లేఖ రాసినాడు. కర్నూలు రాజధాని అయిన తర్వాత 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు నుంచి కర్నూలు మొదటి రాజధాని అయింది. 3 ఏళ్ళు ఉండింది. తర్వాత 1956లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. 3 ఏళ్ళు ఉండింది. కర్నూలు అసెంబ్లీలో చర్చ జరిగింది, ఎక్కడ రాజధాని పెట్టాలని చర్చ జరిగినప్పుడు కర్నూలులో నుంచి విజయవాడలో పెట్టాలని కొంతమంది, ఇంకొంతమంది విశాఖపట్నంలో పెట్టాలి. ఫైనల్ గా తీర్మానం ఏంటో తెలుసా? విశాఖపట్నంలో పెట్టాలని తీర్మానం చేసేసారు. అంటే అసెంబ్లీ తీర్మానం మెజారిటీ విశాఖపట్నం. ఇప్పుడు ఈ చరిత్రను లాగితే మళ్ళీ జగన్ చెప్పింది కరెక్టే కదా, 3 రాజధానుల భాగంగా విశాఖపట్నంకి ఇవ్వాలని కొత్త ఆలోచన వస్తాయి. కర్నూలు అసెంబ్లీలో జరిగింది అది. అయితే దానికి ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదు. ఈ రకంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అంటారు. 12 జవహర్లాల్ నెహ్రూ ఆ సందర్భంగా లేటర్ రాస్తారు. ఏంటి చర్చ? కర్నూలు రాజధాని అయింది, దానికి రాజకీయ కారణాలు, చారిత్రక కారణాలు, చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ లెటర్ మీకు పంపిస్తాను, పబ్లిష్ చూడండి. నెహ్రూ గారు ఏమంటారంటే, ఈ నెహ్రూ గారు చెప్పింది కర్నూలు రాజధాని అయ్యింది, దానికి చారిత్రక కారణాలు, సాంకేతిక కారణాలు, రాజకీయ కారణాలు, భౌగోళిక కారణాలు ఉన్నాయి. మళ్ళీ షిఫ్ట్ అనే పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకు ఈ కొత్త చర్చ తీసుకొస్తున్నారు? ఇప్పుడు వద్దు, అది అవసరం, సపరేట్ మీటింగ్ ఏంటి, మళ్ళీ మాట్లాడదామని చెప్పారు. నీలం సంజయ్ రెడ్డి గారు వస్తాడు, మాట్లాడదాం లెటర్ రాసినాడు రాజగోపాల్ గారు. అంటే అర్థం ఏంటి? కర్నూలు రాజధాని ఉండింది, ఆ రాజధానిలో ఉన్నదాన్ని కొత్త చర్చ తీసుకొచ్చారు. విజయవాడలో ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కోరాయి. ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళు, రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు, రకరకాల విశాఖపట్నం ఉండాలని కోరినారు. మొత్తం మీద మెజారిటీ విశాఖపట్నం తీర్మానం చేసింది. ఇదొకటి. ఇది చర్చకి రాదా? మీరు ఇట్లా అర్థం లేని లాజిక్లు తీస్తే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వెలుపల చర్చ జరిగింది. అదే శ్రీబాగ్ ఒప్పందం. మేము కోస్తా ప్రాంతంతో కలిసి రాష్ట్రం విడిపోవాలని కోరుకోవాలనుకుంటే మేము ఉమ్మడి మద్రాసు పక్కనే ఉన్నాం. చిత్తూరుకి, కర్నూలుకి, కడపకి, నెల్లూరుకి ఆనుకొని దూరం ఉంటుంది చెన్నై. కాబట్టి మహానగరాన్ని మేము ఎందుకు వదులుకోవాలి? కోస్తా ప్రాంతం పెద్దది, నీటి ప్రాజెక్టులు మా వల్ల కాదనే పద్ధతిలో వ్యవహరించారు. దాంతో రాయలసీమ ప్రజలకి కోస్తా పెద్ద ఇచ్చిన హామీ అష్యూరెన్సే శ్రీబాగ్ ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం కొత్తగా రాష్ట్రం ఏర్పడితే ఒక చోట రాజధాని ఉండాలి, ఇంకోసారి హైకోర్టు ఉండాలి. ఛాయిస్ రాయలసీమ వాళ్ళకి. ఆ ఛాయిస్ ప్రకారమే రాయలసీమ వాళ్ళు రాజధాని అడిగారు, కర్నూలు వచ్చింది. ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం గుర్తొస్తుంది వాటి లేవనెత్తిన అంశాల వల్ల. రెండు, మద్రాసు అసెంబ్లీలో జరిగింది ఏంటో తెలుసా? చరిత్రలో నేను చూశాను. ఒక చర్చ జరిగింది. ఆయన ఏమంటాడు చక్రవర్తి గారు? అసెంబ్లీలో తీర్మానం జరిగిందని ఒకసారి అంటాడు, చివరికి వచ్చేసరికి తమిళనాడు ఎమ్మెల్యేలతో కలిపి ఓడించేసినారు అంటాడు. ఓడించేయడం ఏంది, తీర్మానం జరిగేది ఏంటి? అసలు జరిగింది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ ఉండాలని చర్చ జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ ఉండాలని జరిగితే కోస్తా పెద్దలంతా విజయవాడలో ఉండాలన్నారు,
రాయలసీమ వాళ్ళందరూ అనంతపురంలో ఉండాలి. ఆంధ్ర మహాసభ వెనుకబడిన రాయలసీమలో ఉండాలని తీర్పాటు దానికి భిన్నంగా కోస్తా ఎమ్మెల్యేలు ఓటేసినారు. తమిళనాడు ఎమ్మెల్యేలు మా పక్కనే ఉంటారు కదా. అప్పుడు నేనున్న చిత్తూరు జిల్లా కూడా నార్త్ ఆర్కాడ్ జిల్లా తమిళనాడు. ఇక్కడ మా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆనుకొని ఉంటాం. మాకు ఓటేసేసినారు. దాంట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో ఉండాలని తీర్మానం జరిగింది. తీర్మానాన్ని ఉల్లంఘించి ఫస్ట్ విజయవాడ, తర్వాత విశాఖపట్నంలో పెట్టారు. ఉల్లంఘించింది మీరు ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమకు అన్యాయం. ఇవన్నీ చర్చకొస్తాయి. ఇది అమరావతికి లాభమా? మీరు టాపిక్ ఏమో అమరావతి రక్షణ అని పెట్టారు. కర్నూలు అసెంబ్లీ తీర్మానం జరిగితే విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ జరిగితే రాయలసీమ, శ్రీబాగోపు, ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గుర్తు రావడం అమరావతి రాజధానికి మంచిదా అని ఆ పెద్దలు ఆలోచించాలి. సార్, ఇప్పుడు వాళ్ళు ఏదైతే అమరావతి రాజధాని పరిరక్షణ బాధ్యతలు వీటి గురించి మాట్లాడారో, మీరు చెబుతున్న దాని ప్రకారం చరిత్రలో లేని దాని గురించి మాట్లాడారు. ఓకే, ఒక కుట్ర పన్నే విధంగా మాట్లాడారు. అండ్ ప్రజలలో ఇప్పటికే రాజధానికి సంబంధించి అనేకమైన సందేహాలు ఉన్నాయి, భయభ్రాంతులు ఉన్నాయి, ఏం జరగబోతుందనే టెన్షన్ ఉండింది. వీటి నడుమ ఇలాంటి డిస్కషన్స్ ఎలా వెళతాయంటారు? ఖచ్చితంగా అది అమరావతి ప్రాంతానికి మంచిది. ఇప్పుడు జరగాల్సిన అమరావతిలో చరిత్ర, గతము ఇవి కాదు. చరిత్ర అవసరమే. ఇప్పుడు జరగాల్సిన చర్చల్లో ఒకటే, అమరావతి రాజధాని ఎట్లా నిర్మించుకుందాం, ఏ మోడల్ నిర్వహించుకుందాం, ఎట్లా చేసుకుందాం. ఇప్పుడు మేము రాయలసీమ వాళ్ళుగా శ్రీబాబు ఒప్పందాన్ని గుర్తు పెట్టుకొని రాయలసీమకు అన్యాయం జరిగింది, ఒకప్పుడు కర్నూలులో రాజధాని మేము మాట్లాడాం. 2024 వరకు మాట్లాడాం. ఎన్నికల్లో తీర్పు వచ్చింది, మంచి చెడ్డ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము రాజీ పడుతున్నాం. రాజధాని వద్దని కాదు, జరిగింది జరిగిపోయింది. ఇంకా 12 ఏళ్ళు అయింది, ఇంకా దాని మీద చర్చ ఎందుకు? గో హెడ్, మధ్యలోనే పెట్టుకోండి, కాకపోతే పద్ధతిగా నిర్మించండి, హేతుబద్ధమైన ఖర్చు పెట్టండి, ఇట్లాంటి చర్చ పెడుతున్నాం. అంటే మేము రాజీ కూడా ఒక ముందుకు వస్తే దాన్ని ఆహ్వానించుకొని ఇంకా బెటర్ గా పోవాల్సింది పోయి పాత విషయాలను ఎందుకు లేవనైతే, పాత విషయాలు లేవనైతే దానికే నష్టం. నేను చెప్పిన కర్నూలులో ఏం జరిగింది వస్తుంది, మద్రాసులో ఏం జరిగింది వస్తుంది, శ్రీబాబు అన్ని వచ్చేస్తాయి. అంటే ఈ చర్చ అవసరం లేదు. గతం గతహ. మీరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలన్నారు. గో హెడ్, పెట్టుకోండి. ఎట్లా రాజధాని ఉండాలి, ఎంత పెద్ద రాజధాని ఉండాలి, వైబిలిటీ ఏంటి, వీటిపైన డిస్కషన్ పెట్టండి, మంచి జరుగుతుంది. అట్లా కాకుండా దానికి అర్థమైన విషయాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని ఆపాదించేసినట్టే అసలు ఏం జరిగిందో మీరు ఒకరు చెప్పిందే కదా, నేను కూడా స్టడీ చేస్తాను, మీరు స్టడీ చేస్తారు. అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి. నెహ్రూ లెటర్ ఏమో రాసినాడు, ఇప్పుడు నెహ్రూ లెటర్ బయటకు వస్తుంది. నిజంగా నాకు కూడా తెలియదు నెహ్రూ లెటర్ రాశాడు. ఇప్పుడు వేరే మద్రాసు నుంచి ఒక ప్రొఫెసర్ అడిగితే ఆయన పంపించాడు. ఇది పరిస్థితి. ఒక వైస్ ఛాన్సలర్ మాజీ మద్రాసు నుంచి నేను అడిగితే ఆయన పంపించినాడు. ఇప్పుడు ఇవన్నీ బయట పెడతాం. ఇది లాభం అమరావతికి. కానీ ఇట్లాంటి చర్చ వారు పెట్టకుండా ఉంటే మంచిది. అండ్ 1000 కోట్ల నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి ఖర్చు అవుతోంది. ఓకే, 65,000 కోట్లు అవుతుంది. సో కేంద్రం 15 కోట్లు ఇచ్చిన 50,000 కోట్లు అవుతుంది. ఈ లెక్కలు కూడా వేయడం జరిగింది. అంటే వారు చెప్పిన దాంట్లో లెక్కలు రాసే వాళ్ళు ఎకనామిస్ట్ లో కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి వారిని చాలా వరకు ఫాలో అవుతాం మనం కూడా. మరి ఎందుకు ఆ డైలాగ్ చెప్పారు అర్థం కావట్లేదు. 65,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వం చెప్పిందా, మీరు చెప్తున్నారా? ప్రభుత్వం చెప్పలేదు ఇంతవరకు. ఫస్ట్ ఫేజ్ ఎంత, సెకండ్ ఫేజ్ ఎంత ప్రభుత్వం చెప్పాల. సరే 65,000 కోట్లు, దాంట్లో ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే 15,000 కోట్లు కేంద్రం ఇచ్చేస్తున్నట్టు. కేంద్రం 15,000 కోట్లు అప్పుకు షూరిటీ, ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 15,000 కోట్లు అప్పుకు షూరిటీ. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకు షూరిటీ ఇచ్చింది? భారతదేశ వెలుపల ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వాల్సిందే, లేకపోతే భారతదేశ ప్రభుత్వం ఏ బ్యాంక్ ఇవ్వదు. అందులో భాగంగా అది అప్పు షూరిటీ. అప్పు షూరిటీ అంటే మేము కడతామని కాదు, మనకు కేంద్ర రాష్ట్ర పన్నుల వాటా ఉంటుంది కదా, మనకి ఇవ్వాల్సింది ముందే పట్టుకుని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అంటే అప్పులను పోయి ఏకంగా కేంద్రం ఇచ్చేస్తాను రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంటే స్వర్ణ గారు, ప్రైవేట్ కంపెనీలకి రాయితీలు ఇస్తారు కదా, ఇక్కడ అయ్యేది 50,000 కోట్లే, చాలా కంపెనీలకి 50,000 కోట్లు, 1,00,000 కోట్లు రాయితీలు ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి 50,000 కోట్లు ఇస్తారు. రాయితీలకి నేరుగా బడ్జెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టడానికి పొంతం లేదా? ఎకనమిస్ట్ గా వారికి తెలియదా? రాయితీ అంటే అర్థం మీరు కంపెనీ పెడతారంటే మీరు కట్టే పన్నుల నుంచి మీరు ఉపసంహరించుకుంటాం. అందులో మాకు పన్నులు రావు ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చాడు పెట్టాలి. ఆ వాడికి 40,000 కోట్లు ఇచ్చేసినారు, వీడికి 50,000, ₹1 ఇలా ఎవరికి? భూములు ఫ్రీగా ఇస్తారు, ట్యాక్సులు మినహాయింపిస్తారు. ఆ జీతాలకి మనం తిప్పులేని పరిస్థితిలో ఉంటే 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? మన కంపెనీలు చూస్తే ఒక సంవత్సరంలో 54 లక్షలు, 2-3 లక్షల కోట్లు ఇచ్చాయని చెప్తున్నాను. ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే రాయితీలు ఇచ్చే డబ్బుకి నేరుగా బడ్జెట్ నుంచి అలికేషన్ దానికి పొంతం లేకుండా మాట్లాడితే, మీరు ఎకనమిస్ట్ కాబట్టి మీ పట్ల సానుకూలత ఉంటుంది, కానీ అది మంచిది కాదు. ఇంకోటి కూడా చెప్పారు, అంటే బిజినెస్ కి సంబంధించి రకరకాల సబ్సిడీలు 72,000 కోట్లు. ఓకే, అందులో 42,000 కోట్లు క్యాష్ సబ్సిడీ కింద ఇచ్చేస్తున్నారు. అదానికి ఇలా చూస్తేనే 22,000 కోట్లు ఇస్తున్నారు అంటూ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
సబ్సిడీ ఇస్తున్నారు. ఇదేంటి రేపు మీరు ఒక కంపెనీ పెడతారు. మీ కంపెనీ పెట్టినప్పుడు మాకు పన్ను కట్టాలి ప్రభుత్వానికి. మేము పన్ను తీసుకోం. ఆ మేర ప్రభుత్వానికి నష్టమే. మీకు అది వస్తుంది. ఇక్కడ అమరావతిలో సబ్సిడీ ఇస్తున్నారా, డబ్బులు పెడుతున్నారా? ఎవరికి సబ్సిడీ ఇస్తున్నారు? అమరావతిలో మొత్తం డబ్బులు పెడుతున్నారు, పెట్టాలి కూడా. రాజధాని అన్నప్పుడు పెట్టక తప్పదు. వాటి సబ్సిడీకి దానికి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ కంపెనీకి 50,000 కోట్లు ఇవ్వగలేంది, రాజధానికి 50,000 కోట్లు తప్ప. అంటే రాజధానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని చర్చ నడుస్తుంది కాబట్టి రాష్ట్రంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రైవేట్ కంపెనీకి పెట్టేస్తున్నారు కదా. ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నది రాయితీ, రూపాయి ఎవరు నేరుగా ప్రైవేట్ కంపెనీ నేరుగా ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ 100 ఎకరాలు ఫ్రీగా ఇచ్చింది అనుకో, 100 ఎకరాల విలువ 100 కోట్లు ఉండొచ్చు. అట్లా కాదు కదా ఇది. కాబట్టి రాయితీని తీసుకొచ్చి నేరుగా డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని పోల్చడమే సరైన విధానం కాదు. అండ్ ఏపీ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు మనం చూద్దాం. జగన్కి ఫస్ట్ నుంచి వ్యతిరేకత ఉంది, అంటే కుట్ర జరుగుతోంది, మొదట ఆయనే ఒప్పుకున్నారు, మళ్ళీ మాట మార్చారంటూ కూడా వివరించడం జరిగింది. కుట్ర వ్యతిరేకత రెండు కలిపేస్తున్నాయి. భిన్నాభిప్రాయం ఉండడం కుట్ర. ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నంలో ఉండాలి, కొంతమంది కోరచ్చు, రాజమండ్రిలో ఉండొచ్చు, అనంతపురం, ఎవరైనా వాళ్ళ కోరిక వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలకు ఉంటాయి. అది వాళ్ళ అభిప్రాయం చెప్పండి, భిన్నాభిప్రాయంగా తీసుకుని ఫైనల్ డెసిషన్ ప్రభుత్వమే చేయాలి. కానీ ఇది వ్యతిరేకించి దాన్ని మా ఊర్లో రాజధాని ఉండాలి అని చెప్పిన వాళ్ళందరూ కుట్రదారుడు అయిపోతారు. రెండు, అసలు ఏం జరిగింది? వారు కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు అడిగాడు. ఎవరికి అంతకుముందు డౌట్ ఫీలింగే రాలేదు, ఈయనే చెప్పినాడు 30,000 ఎకరాలు అని మాట్లాడుతున్నారు. రాజధాని ఒప్పుకున్నారంటారు. నిజంగా స్వర్ణ గారు పాత వీడియోలు తీయండి. 2014 సెప్టెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైదరాబాద్ లో జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆ దాంట్లో చంద్రబాబు గారు చెప్పిన ప్రపోజల్ ఏంటో తెలుసా? అమరావతి కాదు, విజయవాడ. ఆ విషయం ఏ వెంకటేశ్వరరావు గారు చెప్పారు. విజయవాడ చుట్టూ రాజధాని ఉంటుందని చెప్పారు. విజయవాడ చుట్టూ అంటే గన్నవరం వైపు ఉంటుందా, మచిలీపట్నం వైపు ఉంటుందా, విజయవాడ ఇటు గుంటూరు వైపు ఉంటుందా, ఎవరికేం తెలుసు అని జనరల్ గా పెట్టాడు చంద్రబాబు గారు. జగన్ గారు జనరల్ గా ఏం చెప్పి, నువ్వు ఏడన్నా పెట్టుకోగాని ఆడ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని చెప్పాడు. ఆయన స్పెసిఫిక్ గా పలానా చోటని చెప్పలా ముఖ్యమంత్రి గారు, కాబట్టి తీర్మానం వెనకది. జగన్ గారు కూడా స్పెసిఫిక్ ఏం చెప్పినాడు, మీరు ఏడన్నా పెట్టుకోండి రాజధాని, బట్ అక్కడ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఆల్రెడీ ఉండాలి అన్నారు. ఉంటే బెటర్ అన్నారు. దీంట్లో జగన్ గారు అంగీకరించింది అమరావతి. మీరు అమరావతి ప్రబోధన చేయకుండా అమరావతిని అంగీకరించారని చెప్తారు. అమరావతిలో రాజధాని ఫైనల్ అయ్యి భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ అంతా అయిన తర్వాత జగన్ గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? మీరు నయా జమీందారులు తయారు చేస్తున్నారు ఈ ఒప్పందాలు చేసుకొని, ఇది సరైన విధానం కాదు, అంత పెద్ద భూములు ఎందుకు తీసుకుంటారు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, ఈ వాదన తీసుకొచ్చారు అమరావతి విషయం. అంత భూమి అవసరం లేదని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని చర్చే మీరు పెట్టలేదు, ఇంక ఒప్పుకునేది ఎక్కడ? 30,000 ఎకరాలు అనేది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి కాదు. కాబట్టి ఇట్లాంటి చెప్పి దీని కాబట్టి జగన్ గారు కుట్ర ఉంది అని మాట్లాడితే, జగన్ గారు కుట్ర ఏం లేదు. మొదటి నుంచి ఆయన బలంగా నమ్ముతుంది రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ కొత్త మహానగరం సాధ్యం కాదు. ఇది జగన్ గారి కాన్సెప్ట్. అమరావతిలో రాజధాని పెట్టడం వేరు, అమరావతి పేరుతో కొత్త నగరాన్ని సృష్టించడం వేరు. జగన్ గారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, వైబిలిటీ రీత్యా, ప్రపంచ అనుభవాల రీత్యా, భారతదేశంలో కొత్త నగరాల ఎక్స్పీరియన్స్ రీత్యా కొత్త నగర నిర్మాణం జరగదు. జరిగినా కూడా కాస్ట్లీ అఫైర్, మన డబ్బులు లేవు, అంత ప్రయాస పెట్టి కొట్టినా కూడా అది వైబిలిటీ ఉండదు, కాబట్టి కొత్త నగరం వద్దు అంటున్నాడు. అంటే ఉన్న నగరమైన విజయవాడ, మచిలీపట్నం, గుంటూరులో ఆ రాజధాని కార్యాలయాలు పెట్టేసి దాని అంతటా అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. దీంట్లో సమర్థిస్తే సమర్థించండి, విభేదిస్తే విభేదించండి. కానీ మేము అమరావతిలో మహానగరం అన్నామంటే మీరు ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోవడం కుట్రదారులు. అదేంటది? ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. కానీ జగన్ గారికి రాజకీయంగా విభేదిస్తే ఆయన అభిప్రాయం. పైపించి ఇప్పుడు ఆయన వ్యతిరేకిస్తుంది, పోయింది ఆయన పవర్ లో ఉండడం. గత ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు అంటున్నారుగా. అక్కడ కొన్ని విషయాలు కొంత హేతుబద్ధంగా కనపడింది. ఆయన ఏమంటాడంటే 90% భూములు, బిల్డింగ్లు పూర్తయ్యాయి అన్నారు. 22 ఏళ్ళు అవుతుంది, 10% పూర్తి చేయలేరా? రెండోది, రాజధానిలో మీరు కాంట్రాక్ట్కి ఇచ్చారు చాలా కంపెనీలకి, ఆ కంపెనీలు నత్తనడకం సాగిస్తున్నాయి. మీరు అగ్రిమెంట్లు ఏమో ఇంత పర్సెంటేజ్ జరగాలంటే వాళ్ళు దాంట్లో చాలా లోయెస్ట్ పర్సెంటేజ్ జరుగుతా ఉంది, ప్రశ్నిస్తే పరువు నష్ట దావా కేసులు వేస్తున్నారనే విషయం వారు ప్రస్తావించారు. రెండోది, ప్రధానంగా వారు అదనపు భూమి తీసుకోవద్దు అంటున్నారు. అది చాలా కష్టం అంటున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కొత్తగా భూమి అదనంగా తీసుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బులే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు అమరావతి రైతులకు పర్ ఇయర్ ఒక ఎకరాకు 90,000 ఇవ్వాల్సి వస్తా ఉంది. ఏది కౌలు ఇప్పటికే 5-6 వేల కోట్లు ఇచ్చినారు, ఇవ్వాలి. ఎందుకంటే భూమి అంతా వాళ్ళు ఇచ్చేసినారు, వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరు, కానీ వాళ్ళు బతుకు తెలియదు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది, లేట్ అవుతా ఉంది. కాబట్టి ఇంకో 40,000 తీస్తే ఇంకా 1,000 కోట్లు 100 కోట్లు అవుతుంది కదా. ఇది ప్రభుత్వం భరించే పరిస్థితిలో ఉందా? ఇక్కడ ఏమి చేయకుండా కొత్తది తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
వారు రైట్ గా రైట్ చేశారు, మరి ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుందో చూడాలి. అండ్ ప్రభుత్వం రైతుల దగ్గర తీసుకుంటున్న భూములను కూడా భూ సేకరణను కూడా వ్యతిరేకిస్తున్నారు. అండ్ గుంటూరు జిల్లా రైతులు కూడా పంట పొలాలను తీసుకునేందుకు 16న భూ సేకరణ కింద నోటీసులు ఇస్తే రైతులందరూ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకించడం చూసాం మనం. ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే 10 ఏళ్లలో రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని పాత రైతులు చెప్పినారు. 33,000 ఎకరాల రైతులకి ఇంతవరకు ఇవ్వాల. ఇచ్చింది కూడా ఆన్లైన్ లో ఇచ్చారు తప్ప ఫీల్డ్ కాల. అవుతుందా కాదో తెలియదు. మళ్ళీ జగన్ గారు వస్తే మావిగాని అంటున్నాడు. వాళ్ళకే భయం ఉంది. పాత వాళ్ళకి ఇకపోతే కొత్త వాళ్ళకి ఆడిస్తారు. కాబట్టి మాకు ఆ భయం వాళ్ళు ఉంది. ఈ ప్రభుత్వం నడకపోయిన భయం ఉంది. జగన్ గారు మావగాని అన్నాడు కాబట్టి భవిష్యత్తు మీద భయం ఉంది. కాబట్టి నాకు తెలిసి కొత్తగా రైతులు భూమి ఇస్తారని నేను అనుకుని వడ్డే శోభనాధీశ్వర్ లాంటి వాళ్ళు, ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. జగన్ గారు చేస్తే ఒక రకం, వాళ్ళు చేస్తే వాళ్ళ సొంత ప్రాంతం నుంచి వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండేవాళ్ళు అట్లా చేస్తే, వాళ్ళు విశ్వసించే విధంగా చేస్తే ప్రజల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ మేరకు అది కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అంటే రైతులు కూడా ఎవరికి వారుగా వెళ్ళినట్లయితే గవర్నమెంట్ దారికి వచ్చేలా లేదు, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి. ఇంతవరకు మీరు మాకు ఏ హామీలు ఇచ్చారు, ఎంతవరకు వాటిని సెటిల్ చేశారు, ఈ విధంగా రైతులు కూడా చాలా గట్టిగానే పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా రైతులు ఈ విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సంబంధించిన అంశం కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. బట్ ఇప్పటికిప్పుడు బయటపడరు, కానీ కొంతకాలం తర్వాత మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఏదైనప్పుడు కూడా అమరావతి రైతుల ఆందోళన చాలా న్యాయమైంది. కానీ సార్, ఇప్పటి వరకు అసలు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, రైతులకు ఇచ్చిన ప్రామిసెస్ని ఎలా నిలబెట్టుకుంటారు, వాళ్ళకి ఏం చేద్దారు అనే దానిపైన ఇప్పటికి ఒక క్లారిటీ ఉన్నట్టుగా మనం కనిపించడం లేదు. సో రైతుల వేదనలోనూ ఆవేదనలోనూ న్యాయం ఉన్నట్టుగానే చూస్తున్నారా? అంటే ఒకటండి, బేసిక్ గా అమరావతి రైతులకు సంబంధించినంత వరకు పాత రైతులు కంటే 33,000 రైతులకే ఇంకా క్లియర్ చేయకపోతే మాకు ఏం చేస్తారనే భయం మాత్రం వాళ్ళు క్లియర్ అండి. ఆ భయాన్ని ప్రభుత్వం ఎట్లా తొలగిస్తూ చూడాలి. ఈ తొలగించాలంటే పాత వాళ్ళకి ముందు ఇవ్వాలి. పాత వాళ్ళకి ఇవ్వాలంటే కనీసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు డబ్బులు లేవు, మొదటి దశ అంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అమరావతి రైతులకి కొత్తగా ఇచ్చే వాళ్ళకి, పాత వాళ్ళకి భయం ఉంది. కొత్త వాళ్ళకి అంత కోఆపరేట్, ఆ రోజు 33,000 ఎకరాలు ఇచ్చినంత కోఆపరేటివ్ గా ఇప్పుడు ఇస్తారని నేను అనుకోను. వారి ఇష్టం, వదలుచుకుంటే వచ్చు. ఆ రైతుల యొక్క ఆందోళన మాత్రం న్యాయం. అండ్ మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే అమ్మకం ఉందో దాన్ని ఆపాలి, సొంతంగా ఐరన్ ఓర్ గనులు ఏర్పాటు చేయాలి, లేదంటే మేము కూడా ఉధృతంగా బయటకు వస్తామంటున్నారు. వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా విశాఖపట్నం ప్రధానంగా భయపడతా ఉండేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు 2 భయాలు. ఒకటి, వీళ్ళు ఐరన్ ఓర్ ఈకపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్రపంచ మార్కెట్లో ఇతర, మీకు ఒక కంపెనీ, మాది ఒక కంపెనీ, మీకు ఐరన్ ఓర్ ఫ్రీగా ఇచ్చి నాకు ఈకపోతే ఉత్పత్తి కాస్ట్ మీకు తక్కువగా ఉంటుంది, నాకు ఎక్కువ అవుతుంది. కాంపిటీషన్లో నేను ఎక్కువ రేటు పెడితే మీదే కొంటారు. సింపుల్ లాజిక్. అది విశాఖపట్నం యొక్క భయము. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి 2వ భయం వచ్చింది. ఇప్పుడు మిట్టల్ పరిశ్రమ పెట్టారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. విశాఖపట్నంలో ఇంకో మిట్టల్ కంపెనీ వస్తాను కదా, స్టీల్, వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటి, మమ్మల్ని పక్కన పెట్టేసినట్టు లెక్క. ఇంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఏకంగా కొత్త ప్రైవేట్ కంపెనీకి పెట్టకముందు వాళ్ళకి ఇస్తా ఉంటున్నారు. అంటే ఇంకా మనకి శాశ్వతంగా ఎవరు పక్కన మిట్టలు వాళ్ళకి ఇస్తే ఈ కంపెనీ కుచిచ్చిపోతుంది కదా. కాబట్టి ఈ 2 కారణాలు ఇస్తే విశాఖపట్నంలో ఆందోళన ఉంది. సరే, వాళ్ళ ఆందోళన ఏ మేరకు చేస్తారు, ఏ మేరకు పోరాడతారు, ప్రజలు ఏ మేరకు సహకరిస్తారు, ప్రభుత్వం ఏ మేరకు తలగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ వాళ్ళ ఆందోళనలో న్యాయం. సరే, రేపు మంగళవారం మళ్ళీ అప్పుకు రెడీ అయిపోతుంది గవర్నమెంట్ అంటూ చూస్తున్నాం. ఇప్పటికే 4,400 కోట్లు అప్పు చేశారు, మరో 4,600 కోట్లు, అంతా చూసుకుంటే 9,000 కోట్లు ఇప్పటికే పెను భారం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేని ఆందోళన ఏంటంటే ఖచ్చితంగా అప్పులు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసింది మీరు 2 ఏళ్ళలోనే 2.5 సంవత్సరాలు చేసేస్తారు, అందులో సందేహం లేదు. దీంట్లో కొంత వాస్తవిక దృక్పథం ఏంటంటే అప్పులు అనేది పెరుగుతాయి తప్ప తక్కువ. ఆ విషయంలో ప్రభుత్వాన్ని తప్పటాల్సిన అవసరం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేయడానికి కారణం సంక్షేమ పథకాలని మీరే అన్నారు. మరి దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అప్పులు పెరిగేటప్పుడు అనుత్పాదక వ్యయం తగ్గించుకోవాలి. అప్పులు పెరుగుతున్నాయని తెలిసిన తర్వాత రాష్ట్రం చేసే అప్పులు కాకుండా మళ్ళీ రాజధాని పేరుతో అదనపు అప్పులు చేయడం వాంఛనీయమా? అంటే మన శక్తి అంత, రాజధానిలో ఎంత పెద్దది కడతామంటే పెద్దది కట్టుకోవచ్చు, మన శక్తి కూడా చూసుకోవాలి కదా. ఆ శక్తికి సంబంధం లేకుండా ఆలోచిస్తే ఇట్టు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అప్పులు కంట్రోల్ చేయాలి, కేంద్రం నుంచి మ్యాక్సిమం తీసుకోవాలి, అనుత్పాదక వ్యయం తగ్గించాలి. అప్పులు మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా అప్పులు చేయకుండా ఉండడం కోసం కొత్త ఖర్చులు పెట్టుకోకుండా చూడాలి.
అది ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు. దాని పర్యవసానాలు అప్పుడు ఇంకా పెరుగుతాయి. భరించలేని స్థితికి కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళే పరిస్థితి ఉంది. సరే, ఏ ప్రభుత్వం ఉన్నా అప్పులు చేయడం తథ్యం, చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాకపోతే ఎంతలో చేస్తున్నారు అన్న నంబర్ గేమింగ్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. దీని తర్వాత ఈ భారం అంతా పడేది ప్రజలపైనే. దాన్ని ఎంతవరకు ఆ భారాన్ని ప్రజలు నెత్తి మీద మోపుతున్నారు? గవర్నమెంట్స్ ఏ విధంగా ముందు చూపుతో ముందుకు వెళుతున్నాయి? దీంట్లో కొత్త విషయం ఏం లేదు. అంటే ప్రభుత్వం ముందు చూపులే ఉండవు. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎలక్షన్స్ అవసరాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడతారు. రేపు ఇట్లే ఎలక్షన్ హామీలు దృష్టిలో పెట్టుకుంటే రేపు భరించలేని ప్రభుత్వం వచ్చి ఏది చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది. ఆ క్రైసిస్ నుంచి ఆపాలంటే ఇప్పటి నుంచి అలర్ట్ గా ఉంటే మంచిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వ్యతిరేక పవనాలు వీయడము, లేదు అని అంటే విమర్శలు చేసుకోవడము, ప్రతి విమర్శలు, దాడులు సాధారణంగా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కాకపోతే అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు, పవర్ మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేయగలం, నరికేయగలం అని మాట్లాడారు. ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు? ఒకటి, వారు సీనియర్ పొలిటీషియన్, కోసం మన ఇద్దరు వయసు అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. 7 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, కానీ వారికి లభించాల్సిన గౌరవం, ఎక్కువ టైం ఎమ్మెల్యే అయ్యాడు, బేస్మాచార్యుడు లాంటి వాడు, తెలుగుదేశంలో చంద్రబాబు గారి కన్నా సీనియర్ అంటారు. కాదు, ఆయనకు ఆ గౌరవం ఆ పార్టీలో హోదాలు రావట్లేదు. అది వారి ఇష్టం ఎట్లా ఇస్తారనేది. ఆ అసహనంతో ఏమైనా ఇటు మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు. అంతేనా? మార్కులు కొట్టేది కదా. మార్కులు ఇంకా ఆయన ఇట్లా మార్కులు చంద్రబాబు ఇవ్వరలే, కానీ అది అయ్యే పని కాదు. బేసిక్ గా అసహనంతో ఏది పడితే అది మాట్లాడే అలవాటు ఉంది. బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఎవరైనా మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, లేకపోతే కొత్త రాజకీయ నాయకులు అడావుడిగా మాట్లాడితే తప్పురా బాబు అని చెప్పాల్సిన వయసు అయింది, అనుభవం అయింది. ఆయన రివర్స్ లో మాట్లాడితే కొట్టచ్చు, అధికార పార్టీ అనుకుంటే చాలా కొట్టచ్చు. అది వాంఛనీయమా? అది ఆహ్వానిస్తామా? అంటే తప్పుదోవ పడుతున్న వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సిన పోయి కానీ ఒక రాంగ్ రూట్ లో వెళ్తే అది మంచిది కాదు. కానీ బుచ్చయ్య చౌదరి గారు గమనించాలి, మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయంలో. మామూలుగా ఎవరైనా రెచ్చగొడితే కొంతమంది రెచ్చిపోతారు, ఎవరు రెచ్చిపోవట్లా. అంటే ఇది మంచిది కాదని తెలుగుదేశం అనుకుంటున్నారు, ఇది మంచిది ఆయన వాళ్ళు వేసేది సచ్చేది వైసీపీ అనుకుంటారు. మామూలుగా అయితే మేము కూడా కొడతామని, వీళ్ళు కొడతామని వాళ్ళు వచ్చేది. అది జరగలేదంటే అర్థం ఏంటి? బుచ్చయ్య చౌదరి గారి ప్రకటనను ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, పాజిటివ్ గా తీసుకోలేదు. ఇది వారు గమనిస్తే సీనియర్ పొలిటీషియన్ మంచిది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి నడుస్తోంది కాబట్టి దానిలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు కాస్త ఊతమిస్తాయి అనుకోవాలా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ గారు లోకేష్ గారు చెప్పే రెడ్ బుక్ అయితే ఒప్పుకుంటారు, కానీ బుచ్చయ్య చౌదరి కొత్త రెడ్ బుక్ అంటే ఒప్పుకోడు కదా. అందులో ఒక పేజీ ఏమి ఇలాంటి మాటలు లేదు. ఆ పేజీలో ఇంత అవకాశం లేదు. ఆ పేజీలో అవకాశం ఇచ్చుంటే ఆయన అసంతృప్తి. లోకేష్ గారి పేజీలో ఆయన లేడు. ఆయన ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చుంటుంది? అంటే ఆయన లేడు కాబట్టి అసహనాలు ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఆయన గమనంలో పెట్టుకోవాల్సింది, నా మాటలు ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు, పాజిటివ్ గా తీసుకోలేదంటే నేను కరెక్ట్ గా మాట్లాడలేదని ఇప్పటికైనా అనుకుంటే మంచిది. చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.